ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై కుట్రలు చేశారు చంద్రబాబు. అవ్వాతాతలపై కసి తీర్చుకుంటున్నారు. చంద్రబాబు కుట్రలతో వాలంటీర్ల సేవలపై ఈసీ ఆంక్షలు విధించింది. నిమ్మగడ్డ రమేష్ ద్వారా వాలంటీర్లపై ఫిర్యాదు చేయించారు చంద్రబాబు. వాలంటీర్లు, పెన్షన్లు, ఇతర సంక్షేమ పథకాలు ఇవ్వకూడదంటూ నిమ్మగడ్డ రమేష్ ఎల్లో మీడియా ఫిర్యాదు చేశారు. దీంతో పెన్షన్లు, వాలంటీర్లు ఇవ్వకూడదంటూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఫోన్లు, ట్యాబ్లు ఉన్నతాధికారులకు అందించాలని ఆదేశించింది. కోడ్ ముగిసే వరకు పెన్షన్, ఇతర సంక్షేమ పథకాల పంపిణీకి ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని ఆదేశించింది ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ వంకతో వాలంటీర్లతో అవ్వాతాతలకు 1వ తేదీనే ఇచ్చే పెన్షన్ను అడ్డుకున్న చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. పేదలకు మంచి చేయటం చంద్రబాబుకు ఎప్పుడూ నచ్చదని మండిపడ్డారు. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఇవాళ ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా తమకు న్యాయం జరిగిందనే భావంతో ఇవాళ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతా ఉంది, గెలవబోతా ఉంది బ్రహ్మాండమైన మెజార్టీతో. ఇవాళ ఎక్కడ చూసినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమానికే ఇవాళ వీళ్ళు శ్రీకారం చుట్టారు. ఇది చరిత్ర క్షమించదు. రేపు జరగబోయే ఎన్నికల్లో మీకు తగిన గుణపాఠం. ఇవాళ అందరూ అవ్వా తాతలు, దివ్యాంగులు, వితంతువుల్ని ఇవాళ ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది ఊరికే పోదు. ఓట్లుగానే చూస్తున్నారు. మీరు పేదల్ని ప్రజలుగా చూడట్లేదు, ప్రజలుగా గౌరవించట్లేదు. దానికి నిదర్శనం ఈ రోజు మీరు ఎన్నికల కమిషన్కి ఇచ్చిన పిటిషనే ఆధారం. కాబట్టి తెలుగుదేశం కానీ ఇతర పార్టీలు, అలయన్స్ పార్టీలు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పోటీకి వెళ్ళి ఓటర్ దేవుళ్ళ దగ్గర మనం ఓట్లు అడుగుతున్నామంటే, వాళ్ళకి సేవ చేస్తామని అడగవలసింది పోయి వాళ్ళకి ఈ ప్రభుత్వం ద్వారా ఉన్న సేవలన్నీ రద్దు చేస్తున్నారు. ఇది తిరిగి మంచి గుణపాఠం చెప్తారు ప్రజలందరని చెప్పి నేను సందర్భంగా తెలియదు. వాలంటీర్లపై ఈసీ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఈసీ నిర్ణయం వల్ల పెన్షన్ తీసుకునే అవ్వాతాతలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం చాలా దురదృష్టకరమైన నిర్ణయం. వాలంటీర్లు ఈ ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్నంత వరకు కూడా వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతలు. సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు జనం నీరాజనం పడుతున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 4వ రోజు సందర్భంగా దారి మధ్యలో అవ్వాతాతలు, వికలాంగులు, స్థానిక ప్రజలను సీఎం కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. గతంలో లంచాల పాలన ఉండేదని, గత 58 నెలలుగా వివక్ష లేకుండా పాలన కొనసాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ 58 నెలల పాలనలో గ్రామాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. తుగ్గలి గ్రామ పరిధిలో వివిధ పథకాల రూపంలో 29,65,00,000 నిధులు మంజూరు చేశామన్నారు. రాతన గ్రామానికి పథకాల రూపంలో 26,59,00,000 అందజేశామని సీఎం జగన్ చెప్పారు. గతంలో ఏ పథకం కావాలన్నా లంచాలు అడిగే పాలన చూశారని గుర్తు చేశారు. తుగ్గలి, రతన గ్రామాల్లో 95% ఇళ్లకు లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కులం, మతం, ప్రాంతం చూడకుండా సాయం చేశామన్నారు సీఎం వైఎస్ జగన్. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో తుగ్గలి ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. మన గ్రామంలోకి అడుగులు పెట్టిన వెంటనే 10 అడుగులు వేస్తే ఒక సచివాలయం కనిపిస్తుంది. గతంలో లేదు, ఈ 58 నెలల కాలంలోనే వచ్చింది. అదే సచివాలయం పరిధిలోనే ప్రతి 60-70 ఇళ్లకు కూడా మ్యాపింగ్ చేసి ఒక వాలంటీర్ వచ్చి మన ఊరి పిల్లాడే మనందరికీ కూడా ఇంటి వద్దకే వచ్చి సేవలు అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా గతంలో లేవు. మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మొత్తం రైతన్నను చేయి పట్టుకొని నడిపించేందుకు విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి దశలోనూ కూడా రైతన్నకు తోడుగా ఉంటూ అండగా నిలుస్తూ రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక గొప్ప వ్యవస్థ. అందులో కూడా
ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అక్కడే ఉద్యోగం చేస్తూ మనకు కనిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా వ్యవసాయం మారింది. ఇంతకుముందు రైతన్నలు ఇన్సూరెన్స్ చేసుకోవాలి అని అంటే ఎవడో బ్యాంకుకు పోయి క్రాప్ లోన్ తీసుకుంటేనే ఇన్సూరెన్సు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ క్రాప్ లోన్ తీసుకోకపోతే ఆ రైతన్నకి ఇన్సూరెన్సే వచ్చేదే పరిస్థితే లేదు. ఆ బ్యాంకుకు వెళ్ళి ఆ రైతన్న ఇన్సూరెన్స్ తీసుకోవాలనంటే ఆ క్రాప్ లోన్ ఇచ్చేటప్పుడు 4% 5% కటింగ్ చేసి ఇన్సూరెన్స్ ప్రీమియం అని చెప్పి కటింగ్ చేసి లక్షకు 5,000 రూపాయలు కటింగ్ చేసి ఆ తర్వాతనే ఇన్సూరెన్స్ వచ్చే పరిస్థితి. ఇంట ఒకరి చేత మెల్ల చేసే పరిస్థితి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఏం జరుగుతూ ఉంది? ఈరోజు ఆర్బీకేలు వచ్చాయి. ప్రతి ఎకరా కూడా ఈరోజు ఈ క్రాప్ చేసి రైతులందరికీ కూడా ఉచితంగా పంటల బీమా అమలు చేస్తూ రైతన్నకు అన్ని దశల్లోనూ పంట విత్తనం నుంచి కొనుగోలు దాకా రైతన్నలకు ప్రతి దశలోనూ కూడా పెట్టుబడి సహాయంగా రైతు భరోసా ఇస్తూ ప్రతి దశలోనూ రైతన్నకు తోడుగా ఉంటున్న మార్పు ఈరోజు మన గ్రామంలో కనిపిస్తూ ఉంది. గత పాలన చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే ఈ తేడా గురించి ఎందుకింతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. దేశంలోనే లేదు. ఇంకొక విషయం కూడా తెలుసా? ఇవాళ మన రాష్ట్రంలో మనం పెన్షన్ల కోసం ఖర్చు చేస్తూ ఉన్నది సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు ఒక్క పెన్షన్ల కోసమే. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గడప గడపకు సంక్షేమ పథకాలు అందాయని లబ్ధిదారులు చెబుతున్నారు. అన్ని వర్గాల ప్రజలకు వైఎస్ జగన్ వెన్నుదన్నుగా నిలిచారంటున్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించారని చెబుతున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారానే తాము తమ కుటుంబ సభ్యులు బతికామని తుగ్గలిలో సీఎం వైఎస్ జగన్ కు వివరించారు లబ్ధిదారులు. రైతు కుటుంబం నుంచి వచ్చాను సార్ ఇక్కడికి. సార్ 7 నెలల కిందట సార్ మా నాన్నకి 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. 2 లంగ్స్ ఫెయిల్ అయినాయి సార్. సార్ మేము అమూల్య హాస్పిటల్ పోయి ఎంచుకున్నాం సార్. అమూల్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 4 లక్షల దాకా ఖర్చు అవుతా అన్నారు సార్. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాదు సార్. మాకు ఏం చేయాలో అర్థం కాక ఆరోగ్యశ్రీ పథకం కింద మా నాయన ఆపరేషన్ చేర్చుకున్నాం సార్. ఇప్పుడు మా నాయన ఆరోగ్యంగా మా ప్రాణాలు మాతో పాటు ఉన్నారు సార్. సార్ మీరు చేసిన ఆరోగ్యశ్రీ పథకం కింద మేమందరం లబ్ధి పొందినాం సార్. బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ 20 లక్షలు అయింది ఖర్చు. సీఎం చెప్తారు 20 లక్షలు వచ్చింది. నా తల్లి లేదు కానీ నాకు కూడా ఎవరు లేదు పెద్ద దిక్కు అనేది. ఒకటే అబ్బాయి నాను. మా నాన్నకి మా ఊరి రవిశేఖర్ తీసుకెళ్ళిన వెంటనే ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి 2 రోజులకి 20 లక్షలు ఛార్జీ చేపించాడు. ఆ కొడుకు బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ అయింది. ఈరోజు స్వచ్ఛంగా ఉన్నాడు. అది వ్యాధి అంటే చాలా ఘోరమైన వ్యాధి. బ్లడ్ బ్లీడింగ్ కావడం చాలా ఘోరం. ఎవరికి కూడా రాకూడదు ఆ వ్యాధి. అటువంటి వ్యాధి 3 నెలలు నా కొడుక్కి ఒక రూమ్ ఇచ్చి దాంట్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి బోన్ మారో ట్రాన్స్ప్లాంట్ నా తెలిసి నా అబ్బాయికి ఇచ్చాడు. ఈ పొద్దు సక్సెస్ అయింది. సక్సెస్ నా
శ్రీజమ్మ తల్లికి, రవిశేఖర్ రెడ్డికి, జగన్ ఎమ్మెల్యే దేవికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా కొడుకు ఈరోజు చాలా స్కూల్కి రోజు వెళ్తున్నాడు. మేమంతా సిద్ధం బస్సు యాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో వచ్చిన మార్పులపై ఆసక్తికర ట్వీట్ చేశారు. మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి. గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయని, పేదోళ్ల బతుకులు మారాలంటే జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం అంటూ ట్వీట్లో రాశారు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతున్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తున్నామని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. ప్రజలు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. సంపదను సృష్టించి పేదలకు పంచుతామని హామీ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే వారాహి విజయయాత్ర పేరుతో ప్రచారం నిర్వహించారు. శక్తిపీఠం ఆలయం దగ్గర నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. మీకోసం నిలబడుతున్నా, తనను గెలిపించాలంటూ పిఠాపురం ప్రజలను పవన్ అభ్యర్థించారు. నెల్లూరు జిల్లా కందుకూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమం పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచింది. మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న మహిదర్ రెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థికి సంపూర్ణ మద్దతు తెలిపారు. మహిదర్ రెడ్డి మౌనం వీడి పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపడంతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది. మహిదర్ రెడ్డిని ఎలాగైతే ఆదరిస్తున్నారో అలాగే తమ ఇద్దరిని గెలిపించాలని కోరారు విజయసాయిరెడ్డి. వచ్చే ఎన్నికల్లో కందుకూరులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సోషల్ ఇంజనీరింగ్ అంటే మన సామాజిక సమన్యాయం అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి మన పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క స్థానాన్ని బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలన్నటువంటి నిర్ణయం మేరకు అన్నగారికి కాకుండా మధుసూదన్ యాదవ్కి ఇవ్వడం జరిగింది. మీరు అన్నగారికి, మహిదర్ రెడ్డి అన్నగారికి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చి గెలిపించి మీ మనసుల్లో, మీ గుండెల్లో దాచుకున్నారో అదేవిధంగా నన్ను కానీ మధుసూదన్ యాదవ్ కానీ ఇద్దరం కూడా మీరు ఎన్నిక చేసుకుంటే మరొక్కసారి చెప్తా ఉన్నాను, మానుగుంట మహిదర్ రెడ్డి అన్న చెప్పిందే వేదంగా భావించి మేము ఆయన అడుగుజాడల్లో మార్గదర్శకుడిగా మాకు మార్గదర్శకుడిగా పరిగణించి ఆయన చెప్పింది మేము చేస్తామనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏప్రిల్ 4న జరగనున్న మేమంతా సిద్ధం సభా స్థలాన్ని జిల్లా అధ్యక్షులు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పరిశీలించారు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏప్రిల్ 4న నాయుడుపేటలో జరగనుంది. ఈ సభకు అన్ని నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది ప్రజలు, అభిమానులు తరలివస్తారని, సభను గ్రాండ్ సక్సెస్ చేస్తామని తెలిపారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం నుంచి లక్షలాది మంది ఈ సభకి చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వరకు ఎంతో లబ్ధి చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి దాదాపుగా 8,000 కోట్ల రూపాయల పైగా ప్రజలకి సంక్షేమ పథకాల ద్వారా డైరెక్ట్ గా లబ్ధి చేకూర్చడం జరిగింది. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఉండడం కోసం ఈ స్థల పరిశీలన చేయడం జరుగుతుంది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు ముమ్మిడివరం జనసేన ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వైఎస్ జగన్. పవన్ ను నమ్ముకొని తాము రాజకీయంగా తీవ్రంగా నష్టపోయామని పితాని బాలకృష్ణ చెప్పారు. ముమ్మిడివరంలో వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం కృషి చేస్తామన్నారు పితాని బాలకృష్ణ. వైఎస్ జగన్ మరోసారి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో చంద్రబాబు ప్రజాగళం సభ, రోడ్ షోలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. సభలో ఆయన మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు జనం. చంద్రబాబు ప్రసంగం మధ్యలోనే సాధారణ ప్రజలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా నిష్క్రమించాయి.
జనాలు లేకపోవడంతో చంద్రబాబు సభ వెలవెలబోయింది. ఆయన ప్రసంగాన్ని వినటానికి కూడా జనాలు ఆసక్తి కనబరచలేదు. అంతకుముందు ప్రొద్దుటూరులో చంద్రబాబు రోడ్ షోలోనూ అదే పరిస్థితి కనిపించింది. రోడ్ షో సమయంలో జనాలు లేరని చాలాసేపు వాహనంలోనే ఉన్నారు చంద్రబాబు. చింతలపూడి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. కామవరపుకోటలో టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా తోపులాట జరిగింది. గంటా మురళి, కోనేసు సుబ్బారావు వర్గాల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇరు వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడి చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులుపై టీడీపీ అధినేత చంద్రబాబు అనుచితంగా మాట్లాడడం సరికాదన్నారు కర్నూలు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఇంతియాజ్. సీఎం జగన్ రాజకీయంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు పెద్దపీట వేస్తుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు రాజకీయంగా ఎదుగుతుంటే చంద్రబాబుకు నచ్చడం లేదన్నారు మహమ్మద్ ఇంతియాజ్. చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా కర్నూలులో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మనకు అందరికీ అన్ని వర్గాల వారికి మనకు ఎమ్మెల్యేగా నిలబడడానికి అర్హత ఉంది అని చెప్పేసి మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఇవ్వడము, అలాగే ఒక టిప్పర్ డ్రైవర్ని మనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అనేది అందరూ దాన్ని హర్షిస్తున్నారు. మరి ఇలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు, ఓన్లీ పెత్తందారులకే ఇవ్వాలి అనడము చాలా తప్పు. ఇది అందరినీ అవమానించినట్టే అని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ కు స్థానిక మహిళలు షాక్ ఇచ్చారు. గంపలగూడెం మండలం దుందిరాలపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన కొలికపూడి సైకిల్ కు ఓటేయాలని కోరారు. తమకు సైకిల్ వద్దు, ఫ్యాన్ కావాలని నినదించారు మహిళలు తిరగబడ్డంతో కొలికపూడి అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. జనసేన అభ్యర్థుల ప్రకటనలో గందరగోళం వేయడం లేదు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరిని ప్రకటించిన పవన్ కళ్యాణ్ అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ లో అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పాలకొండలో అభ్యర్థి కోసం వెతుకులాట జరుపుతున్నారు. అవనిగడ్డలోనూ అభ్యర్థి లేక ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఇప్పటికే కృష్ణా జిల్లాలో విజయవాడ వెస్ట్ సీటును బీజేపీకి వదిలేసిన జనసేన విశాఖ సౌత్ సీటుపై కూడా సందిగ్ధతలో ఉంది. విశాఖ సౌత్ సీటును కూడా టీడీపీకి వదిలేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. టీడీపీ జనసేన కూటమిలో సీట్ల పంచాయతీ చిచ్చుపెడుతోంది. భీమిలి సీటు ఆశించి భంగపడ్డ జనసేన నేతలు టీడీపీకి సహకరించే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. 10 ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న పంచకర్ల సందీప్ ను పవన్ కళ్యాణ్ దారుణంగా మోసం చేశారంటూ మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ చేసిన పనికి సిగ్గుతో తలదించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పొత్తులో భాగంగా 21 స్థానాలు మాత్రమే తీసుకోవడంపై జనసేనలో అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉంది. దానికి తోడు మొదటి నుంచి పనిచేసిన నేతలకు కూడా సీట్లు ఇవ్వకపోవడంతో ఇంకెందుకు పార్టీలో ఉండాలంటూ అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ఉన్నవారికి కాకుండా కొత్తగా చేరిన వారికి సీట్లు ఇస్తున్నారని ఫైర్ అవుతున్నారు. నియోజకవర్గాలు మారే గంటా శ్రీనివాసరావు సంగతి మాకు తెలుసని, భీమిలిలో ఆయన ఎలా గెలుస్తారో చూస్తామని తెగేసి చెప్తున్నారు. తిరుపతి జిల్లాలో భారీ అవినీతి తిమింగలాన్ని పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో రేణిగుంట తహసీల్దార్గా పనిచేసిన శివప్రసాద్ ఇళ్లు, ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఎన్నికల నేపథ్యంలో శివప్రసాద్ను వైఎస్ఆర్ జిల్లాకు బదిలీ చేశారు. భారీ ఎత్తున అక్రమాస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో రేణిగుంట, కడప, తిరుపతి, బెంగళూరులోని ఆయన ఇండ్లలో సోదాలు చేపట్టారు. శివప్రసాద్ భార్య పేరు మీద బెంగళూరులో నిర్మించిన ఆసుపత్రి, అపార్ట్మెంట్లలో రైడ్స్ చేశారు. ఏసీబీ తనిఖీల్లో కోట్ల రూపాయల్లో నగదు, కోట్ల రూపాయల విలువైన భూముల డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు.
బీజేపీ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందంటూ బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. ప్రజల చేత ఎన్నుకోబడిన తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అసలు 10 ఏళ్లుగా కేంద్రం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని సవాల్ విసిరారు పొన్నం. కనీసం వాళ్ళ మంత్రులకు కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. ఏ మంత్రి ఎప్పుడు ఎసరు పెడతారో, ఏ మంత్రి రేవంత్ రెడ్డిని తీస్తాడన్న భయంతో రాత్రి రేవంత్ రెడ్డికి నిద్ర కూడా పడతలేదట. ఏ మంత్రి ఆ సీటు కబ్జా చేసుకుంటాడో అని ఇటు రేవంత్ రెడ్డి భయపడతా ఉంటే ఆ సీటు మీద 10 మంది మంత్రులు కన్నేసి కూర్చున్నారు. మా ఒక్క ఎమ్మెల్యే నువ్వు ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతానని తెలియజేస్తున్నా. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. మరి నిన్నెవరు కొట్టాలా? కాళేశ్వరం కానీ అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ను భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్నెన్ని వసూలు చేస్తూ ఉన్నావో మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ. కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు. హైదరాబాద్లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. కాంగ్రెస్ టచ్ చేసి చూడమానండి. ప్రజలతో ఎన్నికబడ్డ ప్రజాపాలన, ఎన్నికై 100 రోజుల్లోనే అనేక కార్యక్రమాలు తీసుకొని పోతున్న ప్రభుత్వం. చేతనైతే ప్రజల దగ్గరకు 10 సంవత్సరాల్లో మేమేం చేసినాం? కేంద్రం నుంచి విభజన హామీలు అమలు చేసినామా? తెలంగాణ ఏర్పాటు మీద ప్రధానమంత్రి స్వయంగా తెలంగాణ ఏర్పాటు పట్ల అవహేళనగా మాట్లాడితే అది తప్పు అని చెప్పగలిగే ధైర్యం, మగతనం ఉందా? అవన్నీ లేకుండా ఊరికేనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం మీద మాట్లాడితే అది వాళ్ళకి తెలుసు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు జనగామ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. నీటి ఎద్దడితో రైతులు ఇబ్బందులు పడుతుండటంతో గులాబీ బాస్ జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. జనగామ జిల్లాలోని దేవరపుల, సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లితో పాటు తుంగతుర్తిలో ఎండిన పంట పొలాలను పరిశీలిస్తారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం కనీసం సమీక్ష కూడా చేయటం లేదని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఎండిన పంటలను పరిశీలించి మాట్లాడనున్నారు. చాలా రోజుల తర్వాత కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తుండటంతో ఆయన ఏం మాట్లాడతారనే దానిపై ఆసక్తి నెలకొంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని చేసిన ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేశారు పోలీసులు. ముఖ్యమంత్రిపై అసత్య ఆరోపణలు చేసిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం. పార్టీకి వెళ్లిన వారిలో డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించేందుకు పరీక్షలు జరపాలని నిర్ణయించారు. క్రోమటోగ్రఫీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. అందుకు అనుమతించాలని కూకట్పల్లి కోర్టును పోలీసులు కోరారు. అయితే అందుకు కోర్టు అనుమతించకపోవడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన అడిషనల్ ఎస్పీలు తిరుపతన్న, భుజంగరావుపై సస్పెన్షన్ వేటు పడింది. వారిద్దరిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ రవిగుప్తా. కేసులో ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేసింది ఎస్ఐటీ. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న నిందితుల జాబితాలో ఉన్నారు. వీరిలో భుజంగరావు, తిరుపతన్నలకు నాంపల్లి కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ వచ్చే నెల 2వ తేదీన ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర డీజీపీ రవిగుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. భుజంగరావు, తిరుపతన్నలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
జాతీయ వార్తలకు వెళ్దాం. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్లో ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్తో పాటు హరిత విప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కు మరణానంతరం భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దివంగత దిగ్గజాల తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డులు అందుకున్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు తరఫున కుమారుడు పివి ప్రభాకర్ రావు రాష్ట్రపతి చేతుల మీదుగా భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ చుట్టూ బలంగా ఉచ్చు బిగిస్తోంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ చేసింది. ఈ రోజే విచారణకు రావాలంటూ ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లట్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో ఆయన ఈడీ ఆఫీస్ కి వెళ్లారు. ప్రస్తుత కేసు విచారణకు సంబంధించి కైలాష్ గెహ్లాట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. దర్యాప్తు అధికారులు కుంభకోణానికి కారణమైన ఢిల్లీ లిక్కర్ పాలసీ డ్రాఫ్ట్ ని రూపొందించిన ప్యానెల్లో సభ్యుడిగా ఉన్నారు కైలాష్ గెహ్లాట్. మద్యం కేసులో గతంలోనూ ఆయన్ని ఈడీ విచారించింది. ఆదాయ పన్ను శాఖ వరుస నోటీసులతో ఉక్కిరిబిక్కిరవుతోంది కాంగ్రెస్ పార్టీ. 1823 కోట్ల ట్యాక్స్ చెల్లించాలంటూ నిన్న సమన్లు పంపిన ఐటీ విభాగం తాజాగా మరో 2 నోటీసులు ఇచ్చింది. రాత్రి ఈ నోటీసులు అందినట్టుగా ప్రకటించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయరాం రమేష్. ఇప్పుడు నోటీసులు రాకపోతేనే షాక్ అంటూ కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అటు కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు కూడా ఐటీ నోటీసులు అందాయి. బీజేపీ మహిళా నేతపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దావణగిరి బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్ధేశ్వర్ కు వంటగదిలో వంట చేయటం మాత్రమే తెలుసన్నారు శివశంకరప్ప. స్థానిక సమస్యలు పట్టవని ఎద్దేవా చేశారు. తన కోడలు ప్రభా మల్లికార్జున్ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన బీజేపీ అభ్యర్థిపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సీరియస్ అయింది బీజేపీ. మహిళలను కించపరిచేలా మాట్లాడారు అంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. బంగారం ధర చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 62,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం 68,450 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 63,700 రూపాయలు. 24 క్యారెట్ల బంగారం 69,490 రూపాయలు. విజయవాడ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర 62,750 రూపాయలుగా, 24 క్యారెట్ల బంగారం ధర 68,450 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 78,800 రూపాయలుగా ఉంది. ఇక స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. విశాఖలో ఐపీఎల్ మ్యాచ్ల నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లన్నీ పూర్తి చేశామన్నారు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. విశాఖలోని డాక్టర్ వైఎస్ఆర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రేపు ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ ఏర్పాట్లను పరిశీలించారు ఆయన. వాతావరణ వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. వేడి ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు ప్రజలు. మధ్యాహ్న సమయంలో బయటకు రావడానికి భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని చెప్పింది. రాబోయే 5 రోజులు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని అధికారులు తెలిపారు. సినిమా అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. సిద్ధు జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీ శుక్రవారం విడుదలైంది. మొదటి రోజు 23 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆశీష్, వైష్ణవి హీరో హీరోయిన్స్ గా నటించిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ మూవీ నుండి రావాలిరా లిరికల్ సాంగ్ విడుదలైంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందబోతున్న జై హనుమాన్ మూవీ అప్డేట్ ఉగాది కానుకగా రాబోతోందట.
నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమాలు రాబిన్ హుడ్, తమ్ముడు మూవీల ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి. సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా వైబ్ అనే టైటిల్ తో రాబోతోంది. సి సుందర్, రాశీ ఖన్నా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన అరణ్మనై 4 ట్రైలర్ లేటెస్ట్ గా విడుదలైంది. కోటి కోవూరి దర్శకత్వంలో రోనాక్, నివిష్క జంటగా నటించిన 86 గుంతకల్లు ట్రైలర్ రీసెంట్ గా విడుదలైంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.